మనం చదువుదాం చూడండి. 2వ వచనం నుంచి చదవండి ఎవరైనా. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచట ఉండుము. నిన్ను పోషించుటకు అచటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. చాలమ్మా, చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో బలంగా మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. మరి సమయంలో మరి మనకందరికి తెలిసిన వాక్య భాగమే. మరి ఆ రోజుల్లో మరి గొప్ప కరువు వచ్చింది కదా, మనకందరికి తెలుసు. 17వ అధ్యాయం 1వ వచనంలో, నా యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నువ్వు తాగుదు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులమునకు ఆజ్ఞాపించుతున్నాను అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానునకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఈయన ఏలియా కదా. ఆ రోజుల్లో కరువు ఉన్న సందర్భాల్లో మరి దేవుడు ఏం చెప్పాడు? కెరీతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఇంకేమన్నాడు? కాకోలంతో నేను నీకు ఆహారము తీసుకొస్తాను. మనమైతే ఏమంటాం? ఏంటి ప్రవ్వా, కాకులేంటి, కాకులతో భోజనం ఏంటి, ఆహారం ఏంటి, అదేంటి ఇదేంటి అని మనం అసలు వెళ్ళం కదా. మన పరిస్థితి అయితే విధేయత చూపించడానికి అంత ఇష్టపడం. కానీ ఏలియాకి ఎంత విశ్వాసం అంటే, దేవుడు ఏ విధంగానైనా నన్ను పోషించగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం కదా. ఈ రోజున నువ్వు నేను కూడా ఏలియా లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పి మనం కూడా ఏలియాలాగా విశ్వాసం ఉంచితే ఏలియాలాగా దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనకి ఎన్నో చింతలు, ఎన్నో ఆలోచనలు, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా నడుస్తుందో. కానీ మన దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. నిజంగా కాకులు ఎలాంటివి చెప్పండి? మేము ఊర్లో ఉంటున్నప్పుడు కాకుల సంగతి బాగా తెలుసు. ఏమన్నా ఆరేసామంటే చాలు వచ్చి ఎత్తుకుని పోతాయి. ఒకవేళ పొరపాటున, అప్పుడు చిన్నగా ఉన్నాం కదా, చిన్నపిల్లలం కదా, మా చేతుల్లో ఏదైనా తినే వస్తువు ఉంటే వచ్చి కూడా ఎత్తుకుని పోయినటువంటి దినాలు మేము చూసాం. కాకుల స్వభావం ఏంటంటే ఎప్పుడు ఎత్తుకుని పోయే స్వభావమే. ఎంత కఠినమైన స్వభావం కలిగిన కాకులనైనా దేవుడు వాడుకొనగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కాకి ఇచ్చే స్వభావం ఉండదు, తీసుకునే స్వభావమే. కానీ ఇచ్చేటట్టుగా దేవుడు కాకుల్ని ఏం చేస్తున్నాడండి? వాడుకుంటున్నాడు. కాకుల్లాంటి కఠినమైన స్వభావం కలిగిన వారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది లేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నా జీవితమా, చిచ్చి, ఇలాంటి జీవితాన్ని అసలు దేవుడు వాడుకుంటాడా, దేవుడు మనల్ని దీవిస్తాడా అని అనుకుంటాము. మనము ఆయన చేతుల్లోకి వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి వారినైనా దేవుడు వాడుకుంటాడు. ఆయన పని కొరకు నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా కాకులతో ఆహారం పంపించినప్పుడు ఏలియా విధేయత చూడండి. అతడు పోయాడంట. పోయి ఏంటి ఇక్కడ రాయబడింది కదా చూడండి, అతడు పోయి యెహోవా 5వ వచనం, యెహోవా సెలవు చొప్పున యోర్దానికి ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాడు. దేవుడు అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప ప్రవక్తల్ని ఎందుకు అంత బలంగా వాడుకున్నాడు అంటే, స్పెషల్గా వారిలో ఉన్న విధేయతను బట్టి దేవుడు వాడుకున్నాడు. వారిలో ఉన్న వినయాన్ని బట్టి దేవుడు అంత గొప్ప ప్రవక్తలుగా దేవుడు వాడుకున్నాడు వాళ్ళని. ఈ రోజున దేవుడు నిన్ను కూడా గొప్పగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా గొప్పగా నిలబెట్టాలనే ఇష్టపడుతున్నాడు. ఎవరిని తక్కువ చూపు చూడాలని దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ మనము ఉండవలసిన రీతిగా, మనం ఉండవలసిన వినయముతో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఏలియా యొక్క శిష్యుడు ఎవరు? ఎలీషా. ఎలీషా అంట 12 అరకలు దున్నిస్తూ ఉన్నాడట. అన్ని అరకలు దున్నిస్తడం అంటే మామూలు విషయం కాదంట. చాలా ఎకరాల పొలం ఉన్నట్టంట. ఆయనకి చాలా ఎకరాల పొలం ఉందంట. ఆ ఎకరాల పొలంతో పనివారితో పని చేపిస్తున్నాను అన్నట్టుగా ఉండకుండా అతను కూడా ఒక అరకు దున్నుతా ఉన్నాడట. చూడండి, దేవుడు అన్నాడు ఏలియాతో, ఏలియా నువ్వు ఎలీషా దగ్గరికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జోసెఫ్ ముందు కూర్చున్నారా? ముందుకు వచ్చి ఇంకా రావాలి. జోసెఫ్ ముందుకు రా. ఇంకా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతున్నాయి మాటలు? ఎలీషా దగ్గరికి వెళ్ళి అతన్ని ఏం చేయాలి? నువ్వు అభిషేకం. నాకు అర్థమైంది ఎందుకు అంత దేవుడు ఎలీషా మీదకి వెళ్ళి దృష్టి ఉంచాడు అన్నట్టే అర్థమైంది. ఆయన కష్టపడే స్వభావం కలిగిన వాడు. సుఖంగా 12 అరకలు దున్నిస్తున్నాను కదా, నాకేం తక్కువ, నేనెందుకు దుక్కు దున్నాలి, నేనెందుకు కష్టపడాలి అనేటువంటి తత్వం కలిగిన వాడు కాదు. కాబట్టి దేవుడు ఎలీషాని ఏర్పరచుకున్నాడు. అలాగే నువ్వు దేవుని చేతిలో వాడబడే పాత్రగా ఉండాలంటే నువ్వు కూడా మరి ఎలీషాలాగా కష్టపడే తత్వం ఉండాలి. ఏలియాలాగా వినయం కలిగిన వారంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విధేయత చూపించాలి. లే అన్నప్పుడు ఏం చేయాలి? మనం లేవాలి. పో అన్నప్పుడు ఏం చేయాలి? మనం పోవాలి. అబ్రహాంతో అన్నాడంట దేవుడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి నువ్వేం చేయాలి? లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా అతడు లేచి వెళ్ళాడు. దేవుడు ఎన్ని చెప్తున్నాడు నీ జీవితంలో? ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు? ఎంత విధేయత చూపించమని చెప్తున్నాడు దేవుడు. విధేయత చూపిస్తున్నావా? అవును, నేను లేవాలి, ఆ పాపపు స్థితి నుంచి లేవాలి, ఆ బలహీనత నుంచి లేవాలి, ఆ చెడు హృదయం నుంచి నేను
లేవాలి, నా మనసు మార్చుకోవాలి, నా హృదయం మార్చుకోవాలి, నా క్రియలు మార్చుకోవాలి, నా స్వభావము మార్చుకోవాలి. నిజంగా ఏలియా విధేయత అతన్ని ఎంతగానో పోషింపబడ్డానికి కారణమైంది. కాబట్టి ఈ రోజున మనం కూడా ఏలియా లాంటి విధేయత చూపించినప్పుడు దేవుడు మన పట్ల కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంది ఈరోజు? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరి కోసమో కాదు, నీ కోసమే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏలియాని ఎంత అద్భుతంగా దేవుడు పోషిస్తున్నాడు. నిన్ను కూడా అద్భుతంగా పోషిస్తాడు, అద్భుతంగా నిలబెడతాడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, నీకేమి తక్కువ కాకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికంట ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహ పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించు వారికి మాత్రం మరి ఎందుకు మేలు లేకుండా ఉంటున్నాం అంటే మన భక్తిలో ఇంకా లోపాలు కనబడుతున్నాయి. కాబట్టి మనం ప్రభు దగ్గర నుంచి అద్భుతాలు పొందుకోవాలి, ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క ఏలియా మరి ఏమంటున్నాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? సారెపతు విధవరాల దగ్గరికి. ఎవరు వెళ్ళమన్నారు? అది కూడా దేవుడే వెళ్ళమన్నాడు. మరి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? ఏలియా వెళ్ళాలి, ఏలియా వెళ్ళాలి. అంతకుముందేమో కాకులు అన్నాడు దేవుడు, ఓన్లీ కాకుల ద్వారా దేవుడు పోషించాడు. ఇప్పుడేంటి? విధవరాలు, ఆమె భర్త లేకుండా ఉంది. ఆమె ఇంకా చెప్పాలి, ఆమె నిజం ఏమంటుంది? పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం, అంటే ఏమైనా ఉన్న స్థితిలో ఉన్నామా? లేదు. ఆమె బీద విధవరాలు, దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు. చూడండి ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో. ఎవరికి? ఏలియాకి. దేవుడు నిన్ను కూడా అంటాడు, ఏమీ లేని వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళమని చెప్తాడు ఒక్కోసారి. లేకపోతే ఏమీ లేకపోయినా నేను చేస్తానంటాడు. అప్పుడు మనకు పరీక్ష, అబ్బో అట్లెట్లా చేస్తాడు, కానీ చేస్తాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ప్రియ పాస్టమ్మ గారు మీటింగ్స్ వస్తున్నాయట. ఆ యొక్క మన డబ్బాలు ఉంటాయి కదా, ఏమీ లేవంట, పప్పులు ఉప్పులు ఏమీ లేవట. కానీ దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఎవ్వరిని అడగను, నేను మా నాన్నగారిని కూడా అడగను. నాన్నగారు ఎవరు? యేసుపాదం గారు. యేసుపాదం గారిని అడిగితే ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు. నేను మాత్రం ఎవరిని అడగను. నువ్వు మాత్రం మరి ఈ యొక్క మీటింగ్స్ టైంలో అద్భుతం జరిగించాలి, ఈ యొక్క డబ్బాలన్నీ కూడా నిండిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టిందట. దేవుడు అద్భుత రీతిగా ఆమె దగ్గరికి అనేకులను పంపించి కానుకలు ఇప్పించి ఆ డబ్బాలన్నీ నిండిపోయేటట్టుగా చేశాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూస్తేనే నమ్ముతాం, చూడకపోతే మాత్రం ఏంటండి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్ముని వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిజంగా ఇప్పుడు విధవరాలు వల్ల పోషింపబడతానా నేను అనుకున్నాడా ఏలియా? లేదు. నా దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఎవరినైనా కూడా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంటుంది? నిన్న ఒక కొటేషన్ పెట్టాను నా స్టేటస్లో, నీ అవసరత ఏదున్నా నీకు నీ దేవునికి తప్ప ఇంకెవరికి తెలియపరచొద్దు. మనం ఏం చేస్తాం? అందరికీ చెప్పినాక
అప్పుడెప్పుడో వెళ్ళి ఏది కావట్లేదు అన్న పరిస్థితిలో ప్రభువా సాయించి అంటాం. కాదు, మనం ఎవరికి చెప్పకుండా మనకు మన దేవునికి చెప్పుకోవాలి ఏదున్నా. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియా విధేయత చూపిస్తున్నాడా లేదా? విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా? ఎంత చక్కని విశ్వాసము కలిగి ఉన్నాడు. చూడండి, ఆ సారీపతు విధవరాల దగ్గరికి వచ్చేసాడు. చూడండి 8వ వచనం, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారీపతును ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అక్కడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, లేచి అనే దగ్గర చాలా చక్కని విధేయత కనబడుతుంది, విశ్వాసము కనబడుతుంది. సారీపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది. కట్టెలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఏమడిగాడు? నీళ్లు నాకు తీసుకొని రమ్మని అడిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె ఏం చేసింది చెప్పాలి? ఆమె నీళ్లు తేబోవు చుండగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆమె ఎక్కడికి వచ్చింది? నేను అనుకుంటాను ఇక్కడి నుంచి, ఆమె ఇంటి దగ్గర నుంచి. కట్టెలు అంటే ఎక్కడుంటాయి? కొంచెం అడవిలో ఉంటాయి. సరే, ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ అంత దూరం వెళ్ళింది. నీళ్ళు ఎక్కడుంటాయి? ఇంటి దగ్గర ఉంటాయి కదా. ఆమె బాటిల్ ఉన్నాయి, అప్పుడు తెలియదు మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పనంతా పక్కన పెట్టుకుని, అయ్యగారు మీకోసం నీళ్ళు ఇవ్వాలా, నేను వెళ్ళి తీసుకురావాలా అన్నదా? లేదు. ఆమె ఎలాంటి స్త్రీ అంటే వినయము కలిగిన స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకు ఒక స్త్రీ గుర్తొస్తుంది కదా, ఎవరో చెప్పండి? రిబ్కా గుర్తొస్తుంది కదా. రిబ్కాని ఎలియాజరు ఏమడిగాడు? దాహం అడిగాడు కదా. ఏం చేసింది ఆమె? ఇచ్చిందా? త్రోవను పోయేవాడితో నీతో నాకేంటి, నేనెందుకు ఇవ్వాలి నీళ్ళు అని అనుకుందా? లేదు. ఆయనకి ఇచ్చింది 10 ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పోసి పెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆమెను ఊరుకునే వదిలేశాడా? దేవుడు వదిలేశాడు ఆమెని? దేవుడు ఒక అబ్రహాము, ఆశీర్వదించబడిన అబ్రహాంకి కోడలుగా దేవుడు ఆశీర్వదించాడు ఆమెని. ఎంత విధేయత! నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా ఆమె స్వభావంలో ఎక్కడా కనబడట్లేదు కొంచెం కూడా. ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి? ఈ రోజున మన హృదయం ఎలా ఉంటుంది? ఏలియాలో వినయం చూసాం, ఇప్పుడు ఎవరిలో చూస్తున్నాం? విధవరాలి జీవితంలో మనం చూస్తున్నాం, విధేయత చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమెకి ఎలా వచ్చి ఉండొచ్చు? నాకు తెలిసి సారీపతు విధవరాలు అంటే ఒక అన్యురాలు. ఇంకొక మాట చెప్పాలంటే, యెజబెల్ ఉంది కదా, అహాబు యొక్క భార్య యెజబెలు భయంకరంగా విగ్రహారాధన చేసింది. ఆ విగ్రహారాధన ద్వారా ఆ దేశంలోకి ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. యెజబెలు ఎవరి నివాసి అంటే, ఏ ప్రాంతపు నివాసి అంటే, ఈ సీదోను అనే ఆ సారీపతు ఊరు అన్నమాట. ఆమెమో ఆ దేశానికి కరువు తీసుకొస్తుంటే, ఈమెమో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆమె దేవుని యొక్క కృపను పొందుకుంటా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత డిఫరెన్స్ కనబడుతుంది. ఒకే ఊరు, కానీ ఒక ఆమెమో దేవునికి విరోధకరంగా శాపాన్ని పొందుకుంటుంది, ఒక ఆమెమో దేవునికి విధేయత చూపించి దేవుని యొద్ద నుండి గొప్ప కృపను పొందుకుంటా ఉంది. ఏలియా రావడమే గొప్ప కృప ఆమెకి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారా, ఒక అన్యురాలు అంత విధేయత ఎందుకు వచ్చి ఉండొచ్చు ఆమెకి విధేయత అంటే, చూడండి దేవుని యొక్క వాక్యంలో ఈ పేజీ అలాగే ఉంచుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చాలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. 22వ అధ్యాయము 4వ వచనంలో చక్కని మాట రాయబడింది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. మన జీవితంలో ఎలా ఉంటుందంటే భయభక్తులే, వినయం మాత్రం కనబడదు. మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామన్నట్టుగా మనం ప్రదర్శిస్తూ ఉంటాం, కానీ వినయం కనబడదు. అసలు నిజంగా నువ్వు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నీలో ఏముంటుందో తెలుసా? వినయం ఉంటుంది. ప్రెస్కిల్లా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనలో ఏముంటుంది? వినయం లేకపోతే యెహోవా యందు భయభక్తులు లేనట్టు అర్థం. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ సారెపతు విధురాలిలో యెహోవా యందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఆమెలో ఏం కనబడుతుంది? వినయము కనబడుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వినయం కనబడుతూ ఉంది. దేవుని నామానికి ఇక్కడ చూడండి, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును. దేని వలన? మనం అనుకుంటాం కొన్నిసార్లు వినయంగా ఉంటే ఏమొస్తుంది, విధేయతగా ఉంటే ఏమొస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీకు ఐశ్వర్యం కావాలా, నీకు ఇంకా ఘనత కావాలా, జీవం కావాలా, నువ్వు వినయంతో ఉండు, నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వినయం కలిగిన వారికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. వాక్యంలో రాయబడింది, దీనులంట భూమిని స్వతంత్రించుకుంటారట. కాబట్టి దేవుడు మనకు అన్నీ ఇస్తాడు వినయంగా ఉంటే. ఎంతమంది అమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విధేయత, ప్రతి దానికి విధేయత. ఒక చిన్న బిడ్డల్లాగా నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక ప్రసంగికుడు వాక్యం చెప్తున్నాడట. వాక్యం చెప్తుంటే ఒక ఊరిలో వాక్యం చెప్తున్నాడట. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో ఒక ఇంగ్లీష్ మాట ఉపయోగించాడట. ఒక ఇంగ్లీష్ మాట ఉపయోగించినప్పుడు ఆ మాట అంట ఈయనకి తగిలిందంట, హృదయానికి తగిలిందంట. గబగబా వచ్చాడంట ప్రేయర్ అయిపోయినాక, అయ్యగారు ఆ ఇంగ్లీష్ మాట ఏంటండి, దాని అర్థం ఏంటి, అది ఎలా అనుసరించాలి ఏంటి అని అడుగుతున్నాడట. ఎందుకయ్యా, ఇంతమందికి చెప్పాను కదా, నువ్వు ఒక్కడే వచ్చేవేంటి స్పెషల్గా అని అడిగితే ఆయన చెప్పాడట, ఏమనంటే, ఇంతమంది ఉన్నా వీళ్ళందరికీ ఇంగ్లీష్ రాదు సార్, వీళ్ళందరికీ ఇంగ్లీష్ రాదు, నాకు ఒక్కడికే వచ్చు. కాబట్టి దేవుడు నా కోసమే ఆ ఇంగ్లీష్ మాట మాట్లాడాడు. నాకు ఆ మాట కావాలి సార్, ఆ మాట ప్రకారం నేను నడుచుకోవాలి, నేను జీవించాలి. అస్సలు మన విరిగి నలిగిన హృదయంతో అట్లా అడుగుతున్నామా? ప్రభువా, నీ మాట కావాలి, నేను విధేయత చూపించాలి, నీ మాటకి నేను లోబడాలి, ఎక్కడ కూడా నేను వెనక్కి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా మరి సమయంలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయంగా మనం ఉండగలుగుతాం. నిజంగా దేవుని యొక్క ఇంకొక మాట, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం.
మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. చాలా అండి. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఎలాంటి వాడంట, మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడు. అయినను ఎవరి యొద్ద నివాసం చేస్తున్నాడంటే చూడండి, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నాకు తెలిసి వాక్యంలో ఉంది ఒక చోట, లూకాసు వార్తలు అనుకుంటాను, అక్కడ సారెపతు ఊర్లో చాలామంది విధవరాలు ఉండినను ఈ విధవరాల దగ్గరికే ఏలియాను పంపించాడట దేవుడు. ఎందుకు అయి ఉండొచ్చు అంటే ఆమె యొక్క వినయాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వినయం కలిగిన ఆమెని ఉజ్జీవింపజేయడానికి, ఇంకో మాట చెప్పాలంటే ఆ వినయం కలిగిన ఆమెని పోషించడానికి, ఆ వినయం కలిగిన ఆమెను ఇంకెక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి. ఆమె అంటది, ఈ పట్టెడు పిండి ఆ బుడ్లో నేను తీసుకొని నేను నా పిల్లోడు ఈరోజు తింటాం, రేపటికి మాకు లేదు, చచ్చిపోతాం, చావక మునుపు అంటుంది. అంటే చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఉజ్జీవింపజేయడానికి, వినయం కలిగిన ఆమె యొద్ద నివాసం చేయడానికి ఏలియాను దేవుడు పంపించాడు. నువ్వు వినయంగా ఉంటే నీ దగ్గరికి పరిగెట్టుకుని వస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చోట అంటాడు దావీదు భక్తుడు, నేను ఎప్పుడైతే మొరపెట్టానో ఆయన గాలి రెక్కలు కట్టుకుని వచ్చేసాడట. చెప్తున్నాడు ఆయన 18వ కీర్తనలో ఉంటుంది, గాలి రెక్కల మీద వచ్చాడట, కెరూబుల మీద ఎగిరి వచ్చేసాడట. ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాడు ఆ దేవుడు. నీ యొద్ద వినయం ఉందా? నిజంగా ఆ సారెపతి విధవరాలు ఎంత వినయం, ఎంత విధేయత. అందుకే దేవుడు ఆమెను ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు. అందరూ కరువుతో ఉన్నారు, అందరూ భయంకరమైన ఆకలితో ఉన్నారు, కానీ ఈ విధవరాలు మాత్రం సమృద్ధితో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి, అందుకు ఆమె చూడండి 11వ వచనం, ఆమె నీళ్లు తేబోవుచుండగా అప్పుడు అతడు ఆమెను మరలా పిలిచి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే వాక్యంలో రాయబడినట్లుగా ఆమె మేలు చేసే స్త్రీగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? మేలు చేసే స్త్రీగా ఉంది. ఇప్పుడు వాక్యంలో రాయబడినట్లుగా నీవు విసుగక మేలు చేసితివేమి, తగ్గిన కాలమందు నీకేమొస్తుంది? ప్రతిఫలము వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె మేలు చేయడానికి తేవడానికి వెళ్ళుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్క నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటే పరీక్ష అంటే ఇంకో పరీక్ష ఎవరికి? సారెపతు విధవరాలికి. ఏం తెమ్మంటున్నాడు ఇప్పుడు? నాకు ఒక రొట్టె ముక్క నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
చూడండి ఎంత చక్కని మాటలు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది, లేని మాట చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా జీవంతోడు కొంచెం నూనెయు పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే, అప్పం ఒకటైన లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితున్నాను. ఆమె యథార్థవంతురాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా నేను చెప్తాను, నీ దేవుడని యెహోవా జీవం తోడు అంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న ఏలియా సేవకుడిని ఆమె గుర్తించింది. ఏలియా సేవకుడిని ఎవరు గుర్తించారు? విధవరాలు గుర్తించింది. అంటే నేను అంటాను, ఆమె వివేచన కలిగిన స్త్రీగా కనబడుతుంది. వివేచన ఇచ్చువాడు కూడా ఎవరు? దేవుడే. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసునందే గుప్తములై ఉన్నవి. కాబట్టి వివేచన జ్ఞానము అధిక తెలివి ఇచ్చువాడు యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె ఏలియా ఎవరో అన్నట్టుగా తీసి పడేయలేదు, ఆయన్ని పక్కన పెట్టలేదు, కానీ ఆయన్ని గుర్తించింది. ఈయన దైవజనుడు, దైవ సేవకుడు, వివేచన కలిగిన స్త్రీగా ఆమె కనబడుతోంది. అంత మాత్రమే కాదు, ఆమెకున్న స్థితిని ఒప్పుకుంటున్న స్త్రీగా కనబడుతుంది. ఎక్కడ కూడా అబద్ధం ఆడినట్టుగా కనబడట్లేదు. చూడండి, సమరయ స్త్రీ కూడా ఏమంటుంది? నీ భర్తను తీసుకురమ్మా అంటే నాకు భర్త లేడు అంటది. లేదు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అన్నప్పుడు ఏం చేసిందంటే, అప్పుడేమందంటే, ప్రభువా నీవన్నట్టే నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, ఆమె ఉన్న స్థితి ఎప్పుడైతే యథార్థంగా ఒప్పుకుందో దేవుడు ఆమెలో రక్షణ కార్యం జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెలో రక్షణ కార్యం జరిగించాడు, గొప్పగా నిలబెట్టుకున్నాడు, బలంగా వాడుకున్నాడు. ఎవరిని? సమరయ స్త్రీని. కాబట్టి మనము ఉన్న స్థితిని చెప్తున్నామా, లేకపోతే లేనిపోని కల్పించి చెప్తున్నామా మనం దేవుని ఎదుట? గమనించండి. నిజంగా మనం దేవుని సన్నిధిలో యథార్థంగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాలో అంతగా ఆశీర్వదిస్తాడు. సారెపోతు విధురాలను ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. సో మనం కూడా మన పరిస్థితుల్ని దేవుని సన్నిధిలో సరైన విధంగా ఒప్పుకునే వారంగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం దీవించబడతాం. ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా యొద్దకు తీసుకొని రమ్ము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏమంటున్నాడు? ఎవరు? ఏలియా ఏమంటున్నాడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు భయపడుతుంది ఈమె? ఏమున్నది ఆమె దగ్గర? కొంచెం పిండి, కొంచెం నూనె కదా, పట్టెడు పిండి, కొంచెం నూనె. అవి ఉంటే అవి ఒక్కరోజు తింటారు, తర్వాత లేదు. ఆ పరిస్థితి ఎంత భయానకమైన పరిస్థితి అయినా కూడా, అమ్మా నువ్వు మాత్రం భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు చూస్తున్న చూపును బట్టి అది చాలా కొద్దిగా ఉందేమో, కొంచెమే ఉందేమో, లేకపోతే ఎలాంటి హోప్స్ లేనటువంటి పరిస్థితి ఉందేమో, నిరీక్షణ లేనటువంటి పరిస్థితి ఉందేమో. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తా. హల్లెలూయా. భయపడుతున్నావా దేనికైనా?
నీకున్న పరిస్థితులను బట్టి భయపడుతున్నావా? నీకున్న స్థితిగతులను బట్టి భయపడుతున్నావా? నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న మరి ఆస్తిపాస్తులను బట్టి, లేకపోతే ఏమీ లేనటువంటి పరిస్థితులను బట్టి, నీ యొక్క లేమిని బట్టి, నీ యొక్క మరి ఆందోళనకరమైన పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఇంతకంటే ఏం కావాలండి? నువ్వు దేనికి భయపడొద్దు. నీ ప్రభువు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రభువుకి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నీ విన్నా ఇంకా భయపడతా ఉంటాం మనం. వినేది వింటాం, భయపడేది భయపడుతూ ఉంటా. అది న్యాయమా చెప్పండి? ఎంత అన్యాయం కదా. అబ్రహాంకి పిల్లలు లేరు. శారా మరుసటి ఏటకల్లా నీకు కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఏంటి ప్రభువా, అసలు 90 సంవత్సరాలు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా నేను గర్భవతిని అవుతానా అని నవ్వుకుంటుంటే దేవుడు అన్నాడు, యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైనది ఏది లేదు కదా, నాకు సమస్తము సాధ్యమే కదా. నిజంగానే దేవుడు ఆ శారాకి ఏం చేశాడు? కుమారుణ్ణి పుట్టించాడు. ముసలామికి కుమారుణ్ణి పుట్టించినప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించలేడా? ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఎందుకు భయపడుతున్నావు? ప్రభు నీతోనే చెప్తున్నాడు, భయపడొద్దు. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి, ఏది ఏమైనా నేను భయపడను అని తీర్మానం చేసుకోండి. అబ్రహామును ఇస్సాకు బలివ్వడానికి తీసుకుని వెళ్తున్నప్పుడు అబ్రహాము బాధపడాలి, భయపడాలి. ఏమని? నా కుమారుణ్ణి దేవుడు బలి అర్పించడానికి తీసుకొని రమ్మన్నాడు, బలి ఇచ్చేస్తాడేమో అనుకోవాలి. కానీ ఏమి చింత లేకుండా ఆ కొండ మీదకి ఎక్కుతా ఉంటే తండ్రిని అడుగుతున్నాడు ఇస్సాకు, నాయనా అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల ఎక్కడా అంటే అబ్రహాం అన్న విషయం ఏంటి తెలుసా? యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. పైకి వెళ్ళాడంట, కట్టెలు చక్కగా పేర్చి బలిపీఠం కట్టాడంట అబ్రహాం. ఆయనకి చింత ఉందా? భయం ఉందా? భీతి ఉందా? యెహోవా చూసుకుంటాడు. నిజంగానే దేవుడు ఆ ఇస్సాకును బలి ఇవ్వనివ్వకుండా గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి ఇచ్చేటట్టుగా దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు అనగలవా? యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏది ఉండదు, ఆయనే చేస్తాడు, ఆయనే నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకు చింతపడుతున్నావు? మరి ఎందుకు దిగులు పడుతున్నావు? నీ చింత అంతా మరి దేవుని మీద వెయ్యి అన్నప్పుడు ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మరి మనం ఆయన మీద వేయకుండా ఎట్లా ఉంటాం? ఇంకా ఎందుకు దిగులు? యెహోషువతో దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, దిగులు పడవద్దు, జడియొద్దు, ఏమి అవసరం లేదు, నేనున్నాను, నేను చేస్తాను, నేను తోడుగా ఉంటా. అంత గొప్ప దేవుడు ఉండగా ఎందుకండి మనకు చింతలు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందుకు వెళ్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక సందర్భం చెప్పి నేను వేరే టాపిక్లోకి వెళ్తాను. యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు ఒక సైనికుడు, ఒక మనుషుడు వచ్చి ఆ బోధకుడిని తొందర పెట్టొద్దు ఏమంటాడు? ఇంకా ఆయన్ని తొందర పెట్టొద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది, అయిపోయింది, నో ఛాన్స్ అంటే ఇప్పుడు యేసుప్రభువారు అంటున్న మాట ఏంటంటే, మీకు అర్థమైపోయిందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట విని భయపడవద్దు,
లూకాసు వార్త 8:50 వచనంలో యేసు ఆ మాట విని భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి 12 సంవత్సరాల కుమార్తెను ఏం చేశాడంటే చనిపోయినటువంటి ఆమెను చేయి పట్టుకుని చిన్నదాన లెమ్మనగానే ప్రాణము తిరిగి ఆమెకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోయినాక కూడా భయపడొద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నేనేం చేయగలను? నేను అద్భుతం చేయగలను. భయపడొద్దు, నమ్మిక మాత్రము ఉంచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకి. అంటే ఎండిన స్థితిలో ఉన్న దాన్ని కూడా ఆయన జీవింప చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు విశ్వాసం కలిగి ఉండండి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. ఒక చోట ఉంటుంది మనమంట, ఒక మాట ఉంటుంది చూడండి దేవుని యొక్క వాక్యంలో, లూకాసు వార్తలో చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్చున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలండి, చూడండి ఎంత చక్కని మాటలు కదా. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అమ్మాయి ప్రార్థన చేయడానికి వెళ్తుందంట వాళ్ళ తల్లిదండ్రులతో. ఎందుకు వెళ్తుందంటే కరువు కాలం వస్తుంది, వర్షాలు లేవు, వర్షాలు పడాలి అని చెప్పేసి ప్రార్థన చేయడానికి వెళ్తుందంట. గబగబా లోపలికి వెళ్ళి ఒక గొడుగు తీసుకొచ్చుకుందంట. ఆ పాప ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమ్మా ఇప్పుడు ఎంత ఎండగా ఉంటే ఏంటి గొడుగు తెచ్చుకున్నావు? మమ్మీ మనం వెళ్ళేది ఎక్కడికి? ప్రార్థనకి. మరి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇవ్వడా? ఇస్తాడు కదా. ఇచ్చినప్పుడు మరి వర్షం పడిపోతుంది కదా, పడినప్పుడు తడిచిపోతాం కదా. ఎంత విశ్వాసం అండి. మనస్సులో సందేహింపకుండా ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆమె వచ్చినప్పుడు అందరూ తడిచిపోతున్నారంట, కానీ ఈ మాత్రం ఎంత విశ్వాసం కదా. విశ్వాసం ఏదండి మన దగ్గర? ఇంకొక ఆమె కొండ గురించి ఇక్కడ ప్రస్తావించబడింది కదా. కొండలెక్కి వెళ్ళాల్సి వస్తుందంట మందిరానికి. ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట, ప్రవ్వా ఈ కొండలను ఎక్కడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఇదిగో ఈ కొండలు తీసివేయబడి ఒక మంచి దారిలాగా అవ్వాలి ప్రవ్వా, కృప చూపించు, నీకు అసాధ్యమైంది లేదు ప్రవ్వా, లేదు ప్రవ్వా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అద్భుతంగా మరి ఆ గవర్నమెంట్ని ప్రేరేపించి ఏం చేశాడంట, ఆ కొండలన్నీ తీపిచ్చి రోడ్లు వేసేటట్టుగా దేవుడు చేశాడట. మనగా అవుతుందా? ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది, ఎట్లా అవుతుంది? అన్నిటికీ అనుమానమే. తోమా శిష్యులం మనం అంతా. మనస్సులో సందేహింపక ఈ కొండను చూచి సముద్రంలో పడవేయబడాలి అని అంటే అది పడుతుందని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని మీరు నమ్మితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడండి? అవి అనుగ్రహిస్తాడు మనకి. నేను ఇంకొక స్టోరీ చెప్తాను, మీకు బాగా వచ్చేస్తున్నాయి ఈరోజు స్టోరీలు. పాల్ యాంగిచ్ అనే దైవజనుడు కొంతమంది రాంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నాకు సైకిల్ ఇస్తున్నాడు అన్నాడట. సైకిల్ ఇచ్చాడు అన్నాడంట. సైకిల్ ఏది సార్, ఎక్కడుంది సార్,
ఏది సార్ అంటే ఆయన అన్నాడంట, నా గర్భంలో ఉన్నది సైకిల్ అన్నాడంట. నేను గర్భం ధరించాను, డెలివరీ అవుతుంది అన్నాడట. నిజంగానే దేవుడు అద్భుతంగా సైకిల్ని పంపించాడంట ఆయనకి. సైకిల్ని మాత్రమే కాదు, ఆయన ప్రపంచంలోనే గొప్ప సేవకుడయ్యే కృపను దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. ఈరోజు నువ్వేమైనా గర్భం దాలుస్తున్నావా? అయిపోయింది పాస్టర్ గారు, సిజరీన్ అయిపోయింది, ఇంకేం గర్భం దాల్చడం, ఊరుకోండి చాలే అంటారా? మీరు కొన్ని గర్భం దాల్చాలి, విశ్వాసంతో గర్భం దాల్చాలి. కొన్ని ఊహించుకోవాలి, కొన్ని ఆశించాలి, కొన్ని దేవుని కొరకు, ప్రవ్వా నా బిడ్డలు వాడబడాలి, నా భర్త వాడబడాలి, నేను వాడబడాలి, నేను నీ కొరకు గొప్ప సాక్షిగా ఉండాలి. మనం మంచి మంచి దర్శనాలు దేవుని బట్టి ఏం చేయాలి? కలిగి ఉండాలి, గర్భము దాల్చాలి. అస్సలు అయిపోతుందిలే, రోజు గడిచిపోతుందిలే, వెళ్ళిపోతున్నాయి రోజులు. 30 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి, 45 సంవత్సరాలు వచ్చినాయి, 50 ఏముంది జీవితానికి? వెళ్ళిపోవడం ఇంకేముంది? ఇదా జీవితం? విశ్వాసంలో వీరులంగా మనము ఉండాలి. రాజ్యాలను జయించారంట విశ్వాసంతో, సింహాల నోళ్లను మూసారట, అగ్ని బల్లాన్ని చల్లార్చారట. ఈరోజు మనం ప్రభు ద్వారా ఏం పొందుకుంటున్నాం? ప్రార్థన. ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి రండమ్మా అంటే బిక్క వీసుకుని ఉంటారు, ఎందుకంటే ఏం అడగరు, ఏం పొందుకోరు. నాకు మొన్న ఈ మధ్య నాకు కొంచెం బ్యాక్ పెయిన్ కదా, 5-6 డైరీలు తీశాను, పాత డైరీలు 5-6 తీసిన తర్వాత వెతుకుతున్నాను. దేనికోసం అంటే క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారికి యోహాను సువార్తను గూర్చిన ఆ క్వశ్చన్ ఆన్సర్స్ పంపించాలనే ఆశతో వెతుకుతున్నాను, వాళ్ళకి ఎలాగైనా అందించాలి. కానీ ఏ డైరీలో రాశానో నాకు తెలియదు. కానీ 5 డైరీలు తీసిన, ప్రభా ఇవన్నీ వెతకడానికి తగిన శక్తి ఈ నడుము ప్రాబ్లం అవ్వకుండా సహాయం చేయి అని విశ్వాసంతో ప్రార్థన చేశాను. మొదటి డైరీ తీస్తున్నాను, వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతూనే ఈ డైరీ తీస్తుంటే ఎన్ని డైరీలు కలెక్ట్ చేశాను నేను? 5 డైరీలు కలెక్ట్ చేశాను. 5 డైరీలు తీసి చూడాలంటే ఒకవేళ కింద డైరీలో ఉందనుకో, నేను ఎన్ని చేయాలి, ఎన్ని వెతకాలి? దేవుడు మహాకృపను చూపించాడు, నా నడుము నొప్పిని అర్థం చేసుకున్నాడు. మొదటి డైరీలోనే క్వశ్చన్స్ అన్ని కనబడే కృపనిచ్చాడు. ఇది దేవుని కార్యం కదా. నా బిడ్డ కష్టపడకూడదు, నా బిడ్డ నడుము నొప్పుతో ఉంది, నా బిడ్డకి కృప చూపించాలని దేవుడు చేసిన కార్యం కదా. అసలు ఆధారపడుతున్నావా దేవుని మీద? అనుకుంటున్నావా? కొంతమంది సేవకులు ఇలా చెప్పారు, మన కోసం అంట దేవుని దూతలు సిద్ధంగా ఉంటాయంట, మన కోసం పని చేయడానికి పరిచారకులుగా ఉంటాయట. ఒకసారి ఒక ఆయన వాచి కనబడట్లేదంట, ఆ దూతలతో చెప్తున్నాడంట, నా వాచి కనబడట్లేదు, దూతలారా మీరు తీసుకొచ్చి పెట్టండి అన్నాడట. ఎంతో వెతికాడు, అక్కడెక్కడ వెతికాడు, ఆయన వల్ల కాలేదు. అద్భుతంగా వాచి నీట్గా కనబడిందంట ఒక చోట. ఆయన అనుకున్నాడంట, నా దేవుని దూతలు నా పక్షంగా పనిచేసినాయి. ఈరోజు నేను అంత కృప దేవుడు చూపిస్తానికి ఇష్టపడుతుంటే, మన దేవుని మీద అనుకోకుండా మన సొంత బలం మీద అనుకొని అంతా నష్టాలు కొని తెచ్చుకొని అంత ఇబ్బందిగా, ఇరుకుగా, లేక చింతలతో, బాధలతో మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. మనం ప్రభు మీద ఆనుకోవలసిన వారమే ఉన్నాం, ప్రభు మీద ఆధారపడవలసిన వారమే ఉన్నాం. నేను ఈ యొక్క వాక్య భాగం ముగించడానికి వెళ్ళిపోతున్నాను. ఎక్కువ రిఫరెన్స్లు నేను చూపించాను. చూడండి, 17వ అధ్యాయము, భయపడవద్దు అని చెప్పాడు. నాకు ఒక చిన్న అప్పం మొదట నా యొద్దకు తీసుకొని రమ్ము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పెద్ద పెద్ద అప్పాలు తీసుకురమ్మని చెప్పాడా ఏలియా? ఎంత?
చిన్నదే. మనం చిన్నదాన్ని ఇవ్వడానికి కూడా ముప్పు తిప్పలు పడతాం, 3 చెరువుల నీళ్ళు తాగుతూ ఉంటాం కదా. ఎప్పుడు తేవాలంట? మొదట. మనం ఎప్పుడు తెస్తాం? చివర. మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మొదట ఇవ్వాలి. మీరు గమనించినట్లయితే దేవుని వాక్యంలో చాలాసార్లు దేవుడు నిర్గమాకాండంలో కానీ తర్వాత సంఖ్యాకాండంలో కానీ ఇలాగూ మరి నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం ఇవన్నిట్లో కూడా ఎక్కువ శాతము మొదట నా దగ్గరికి తీసుకురండి అంటాడు. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 26వ వచనం చదవండి త్వరగా, మనకు టైం అవుతుంది. ముప్పై 26. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదని. చాలా. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటివా? ఎందుకు పనికిరానివా? మొదటివి. లాస్ట్లోనా? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పి మొదటివి. అలాగే మనకందరికి తెలుసు. అదే విధంగా 23:19 చూడండి. 23:19. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును. నీ భూమి ప్రథమ ఫలముల్లో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరంలోకి తేవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 22:29 చదవండి. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. చాలండి. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. కొంతమంది మన చర్చిలో మొదట వచ్చినటువంటి జీతం తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు మందిరంలో. వాళ్ళకి 10,000 వచ్చినా లేని పరిస్థితి, చేతిలో లేని పరిస్థితి, కానీ 10,000 వచ్చినా వాళ్ళు విశ్వాసంతో తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు మొదటిది అనేసి. మన చర్చి ఇక్కడ మేము సేవ స్టార్ట్ చేసినప్పుడు పాస్టర్ గారికి కూడా ఎంత కానుకలు వచ్చినాయి అంటే దాదాపు ఆ వారంలో 300 రూపాయల కానుకలు వచ్చినాయి. పాస్టర్ గారు కూడా అస్సలు మా దగ్గర అసలు డబ్బులు ఉండేవి కాదు ఆ టైంలో, ₹1 కూడా ఉండకపోతుండే. కానీ పాస్టర్ గారు చెప్పారు, ఈ 300 రూపాయలు మొదటి కానుక కాబట్టి పాస్టర్ అంకుల్ దగ్గర తీసుకెళ్ళిపోయి కానుక ఇచ్చేస్తానన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిది మనం ఏమి చేయాలి? దేవునికి ఇయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి అలవాట్లు నేర్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే అంతా మనమే తీసేసుకుని చూడ్డా దేవుడు అన్నీ చూస్తాడు కదా. లాస్ట్లో ఏదో మిగిలితే కొంచెం ఇద్దాంలే, దేవుని మందిరానికి ఇద్దాంలే. ఏలియా మొదటి స్థానం ఇవ్వడం ఏలియా నేర్చుకున్నాడు. అలాగే ఇప్పుడు ఎవరికి నేర్పిస్తున్నాడు? సారెపతు విధవరాలకి. మళ్ళా మన కానుక ఒకసారి 50,000 వరకు కానుక ఉండేది మన దగ్గర. అయితే అప్పుడు ఈ స్థలం కొనడానికి 50,000 వచ్చినాయి అప్పుడు. అయితే అప్పుడు కూడా పాస్టర్ గారు ఏం చేశారు? ఆ 50,000 కూడా మళ్ళీ ఒక విత్తనం లాగేద్దాం అని వేసిన తర్వాత దేవుడు అద్భుతంగా ఈ మందిర స్థలం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మందిర స్థలాన్ని కొనడానికి దేవుడు అద్భుతంగా కృప చూపి, మనం అస్సలు ప్రయోగాలు ఏం చెయ్యం దేవుని విషయాల్లో కదా. మనం ఏం చేయాలి చెప్పండి? మొదటిది ఎవరికి ఇవ్వాలి? మొదటిది ఏం చేయాలి? ఊర్లో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా నాయనమ్మ వాళ్ళ దగ్గర ఊర్లో కాబట్టి మొదటి గుడ్డు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు దేవునికి.
మొదటి పప్పాయ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మన దగ్గర కూడా ఉన్నారు నిర్మలా సిస్టర్ వీళ్ళు, పెద్దరాజు గారు వాళ్ళు. పాస్టమ్ గారు ఫస్ట్ కాసిందండి అని తీసుకొస్తారు. ఏంటది, సొరకాయ, అరటిపళ్ళు ఇట్లాంటివి కొన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. మనకు అలవాటు లేదు, కానీ దేవుని బిడలంగా ఆ మొదటి స్థానం అనేది దేవునికి ఇవ్వాలి. ఆ మొదటి స్థానం అనేది దేవునికి ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో సారేపతు విధవరాలను ఆశీర్వదించినట్టుగా దేవుడు మనల్ని కూడా ఏమి తక్కువ లేకుండా సాయం చేస్తాడు. నేను అంటాను, ఆ 300ని ఇచ్చాం మేము ఫస్ట్లో. దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ లోటు లేకుండా దేవుడు అద్భుతాలు చేశాడు. ఒకసారి నేను కానుకల బాక్స్లో చూసాను, చాలా తక్కువ ఉన్నాయి, 1000 రూపాయల వరకు ఉన్నాయేమో. మరి నెలంతా లేక వారమంతా పోషించబడాలి, ఈ యొక్క మరి సంఘాన్ని కూడా నడిపించాలి కదా, అవసరతలు ఉంటాయి. నేను ఒకరోజు ఆలోచన చేస్తున్నాను, ప్రభా ఇంత తక్కువ వచ్చినాయి ఎట్లా అని ఆలోచన చేస్తుంటే ప్రభు అంటున్నాడు, ఆ రోజు ఏమన్నాడంటే, కానుకలను చూస్తున్నావా, కానుకలు ఇచ్చే నన్ను చూస్తున్నావా అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చేతికి వస్తున్న డబ్బుల్ని చూడకు, ఆ డబ్బుల్ని ఇచ్చే ప్రభువుని చూడు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5 చేపలు 2 రొట్టెలు ఏం చేశాడు యేసుప్రభువారు? 5,000 మందికి పంచిపెట్టాడు. ఇంకా మిగిలి అంటే 12 గంపలు. ఇక్కడ ఎలీషా గురించి కూడా రాయబడి ఉంటుంది, 20 రొట్టెలు వచ్చినాయి అంట. 20 రొట్టెలే. ఆ ఎలీషా కూడా గొప్పోడు, అవి పంచిపెట్టండి అన్నాడట. పంచిపెట్టారు, 100 మందికి పంచిపెట్టారంట. ఇంకా మిగిలి అట. వాళ్ళు అన్నారంట, ఇవి ఎంత 100 మందికి 20 రొట్టెలే కదా అన్నారట. ఇంకా మిగులుతాయి చూడు అన్నాడట ఎలీషా. వాళ్ళు పంచిపెట్టారు, ఇంకా మిగిలినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం విశ్వాసపు అడుగులు వేయాలండి, విశ్వాసపు అడుగులు వేయాలి. మొదటిది దేవునికి ఇచ్చే ప్లేస్ మనం ఇవ్వగలిగితే నిజంగా దేవుని గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, నీకును నీ బిడ్డకును అప్పములు తీసుకొని చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు అనేను. అంతటా ఆమె ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కృప కదా. ఆమె చిన్న అప్పం తెమ్మన్నాడు, ఇప్పుడు చిన్న అప్పమే ఆమె జీవితానికి ఎంత ఆశీర్వాదం తెచ్చిందో చూసారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చూస్తున్నాము, ఏలియా చెప్పినట్టుగా ఆమె చేసింది. ఆమె ఇంటి వారందరూ కూడా అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి మాట. ఏం చేసిందండి? అవుతుందా, అట్లా జరుగుతుందా అనుకుందా? ఏలియా ఇట్లా అన్నాడు కానీ అయ్యే పనేనా అనుకుందా? దేవుడు చేస్తాడా అనుకుందా? లేదు. ఏలియా చెప్పినట్టు చేసింది. దేవుడు ఆమెకి ఏం చేశాడండి? అనేక దినములు అందరూ ఇంటి వారు అందరూ భోజనం చేసే కృప ఆమెకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం వాగ్దానాల్ని నమ్మాలి, వాగ్దానాలను ఏం చేయాలి? విశ్వసించాలి. వాగ్దానాల్ని మనం ఎత్తి పట్టుకోవాలి. ఆ వాగ్దానాలను బట్టి మనము మరి విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాలను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు? హన్నాతో ఏలి అన్నాడు, నీకు కుమారుడు కలుగుతాడు వెళ్ళమ్మా అంటే ఆ రోజు నుంచి దుఃఖముఖగా ఉండడం మానేసిందట. ఆ రోజు నుంచి భోజనం చేయడం మొదలుపెట్టిందంట. అంతకుముందు భోజనం చేసేది కాదు, ఎప్పుడు దుఃఖంగా బాధగా ఉండేది. కానీ ఇప్పుడు విశ్వాసంతో నాకు కుమారుడు దేవుడు ఇచ్చేస్తాడు. ఏలి చెప్పాడు, ఇస్తాడు. ఎంత సంతోషంగా గంతులు వేసింది. దేవుడు ఆ వాగ్దానాన్ని బట్టి ఆమె ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని వెళ్ళింది. దేవుడు అద్భుతంగా ఆమె జీవితంలో కార్యం చేశాడు. కాబట్టి ఈమె కూడా ఏం చేసిందండి? విశ్వాసంతో వెళ్ళింది. దేవుడు అనేకమైన దినాలు ఆమె పోషించబడేటట్టుగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
తర్వాత చూడండి, ఆమె కుమారుడు 17వ వచనం, అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడయ్యను. ఆమె ఏలియా, దైవజనుడా, నా యుద్ధకు నీవు రాని నిమిత్తమేమి? నా పాపములు నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకు వచ్చితివా అని మనవి చేయగా. అంటే ఆమె ఏమని గ్రహిస్తుందంటే, నేను పాపిని అన్నట్టుగా గ్రహిస్తుంది. నా పాపములను బట్టి గుర్తు చేయడానికి వచ్చావా అన్నట్టుగా. అంటే ఎప్పుడైతే ఏలియా ఆమె దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాడో, ఆమె పాపపు స్థితి విషయంలో ఆమె గ్రహింపు ఆమెకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అతడు నీ బిడ్డ నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాణిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా మీద కీడు రాజేస్తావా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను జాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వారి ఇంటికి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకందరికీ అర్థమైపోయింది కదా ఈ సందర్భం అంతా. మొట్టమొదటిగా ఏమంటాడు చెప్పండి? నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుడు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నిజంగా ఆమె ఏలియాని చేర్చుకోవడం ద్వారా ఆమె కుమారుడు బ్రతికాడు. ఈరోజు నీ జీవితంలోకి వస్తున్న సమస్యలు తీర్చబడాలంటే ప్రభు కొరకు నువ్వు పని చెయ్యి, ప్రభు కొరకు వాడబడే పాత్రగా ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు కొరకు నిలబడి పాత్రగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలని దేవుడు సాధ్యపరుస్తాడు. నీ జీవితంలో ఉన్న సమస్యల్ని తీరుస్తాడు. మనం ప్రభు కొరకు వాడబడుతున్నావా? ఇంకొక మాట చెప్తాను నేను. దేవుడు ఎందుకు పనికిరాని బీద విధవరాల్ని దేవుడు వాడుకున్నాడు ఏలియా కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి ఒకసారి, నేనెంత, నా జీవితం ఎంత, నేనేం చేయగలుగుతాను? కానీ మనం ఏం చేయబడాలంటే దేవుని చేతుల్లో బలంగా ఏర్పరచుకున్నాడు. అసలు సారెపతు విధవరాల దగ్గర రాకముందే దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఏలియా, సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళు. దేవుడు ఈ విధవరాల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేనటువంటి ఆమెని దేవుడు ఏలియా కొరకు ఏర్పరచుకున్నాడు, వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా మరి విధవరాలు ఎంతగా వాడబడింది చూసారా? దేవుని చేతిలో వాడబడింది, దేవుని ప్రణాళిక ప్రకారం వాడబడింది, ఆయన పని నిమిత్తం వాడబడింది, ఆయన సేవకుని నిమిత్తము, దైవజనుని నిమిత్తము అబ్బా ఎంత యోగ్యురాలు రాయబడింది. అక్కడ అనేక మంది విధవరాలు ఉండినను ఈ విధవరాల దగ్గరికే దేవుడు ఏలియాను, అబ్బా ఎంత యోగ్యత. నువ్వు చేర్చుకుంటున్నావా నీ దైవజనుడిని? నువ్వు చేర్చుకుంటున్నావా దేవుని కార్యాల విషయంలో? చేతితో తీసుకుని రమ్మన్నాడు కదా, నీ చేతి ఆ చెయ్యి దేవుని కొరకు వాడబడే చెయ్యిగా ఉంది. ఎవరు చెయ్యి చెప్పండి? విధవరాలు చెయ్యి. నీ చేత్తో ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన. నీ చేత్తో దైవజనునికి ఆదరణగా ఉన్నావా? నేను ఈ మధ్య గండ్రాల స్త్రీ గురించి కూడా ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె ఎంత ఆలోచన చేసింది దైవజనుని కోసం. బల్ల, పీట, దీపస్తంభం, మంచం కూడానా? మంచం ఎంత ఆలోచన పర్రాలో.
దేవుని పరిచర్య కొరకు వాడబడాలని, సేవ కొరకు వాడబడాలని. మన చేతులు ఎలా ఉన్నాయి? నీ చేతులు దేవుని కొరకు ఇచ్చే చేతులు ఉన్నాయా? దేవుని కొరకు వాడబడే చేతులు ఉన్నాయా? యోగ్యమైన చేతులుగా ఉన్నాయా? ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. నిజంగా పిండి అయిపోతున్న పరిస్థితులు, నూనె బుడ్డెలో అయిపోతున్న పరిస్థితులు, కానీ ఆశలు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో నుండి ఆశలు పుట్టే అంత విధంగా దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నత స్థాయికి దేవుడు ఆమెను తీసుకుని వచ్చాడు. అందరూ ఇబ్బందులు పడుతున్నారు, కానీ ఆమె మాత్రం సమృద్ధిగా ఉంది. ఆమె మాత్రం పోషించబడతా ఉంది. ఆమె మాత్రం దేవుని కృపను పొందుకుంటా ఉంది. ఆమె మాత్రం ఎంత వినయం కలిగిందిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు ఈ మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించేద్దాం. అందరూ కూడా నోరులు తెరిచి స్వరం ఎత్తి ప్రార్థన చేయండి. అందరూ కూడా కొద్దిసేపు విన్న మాటల్ని అన్వయించుకుంటూ ప్రార్థన. చాలా చాలా మాటలు మాట్లాడాడు దేవుడు, చాలా విషయాలు మాట్లాడాడు దేవుడు. నీ ఆశలు కూడా అడుగంటిపోయినాయా? చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను మరలా నిలబెట్టగలిగిన వాడు, మరలా ఆశీర్వదించగలిగిన వాడు, మరలా వాడుకొనగలిగిన వాడు. హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏలియాను పోషించిన దేవుడే నా దేవుడై ఉన్నాడు. ప్రభువానికి స్తోత్రం. నా ప్రతి అవసరతలు తీర్చబోతున్నందుకు స్తోత్రం అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? కాకుల్ని వాడుకున్న దేవుడు నా కోసం ఎవరినైనా వాడుకుంటాడు, దేనినైనా వాడుకుంటాడు, ఏ విధంగానైనా దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం. నాకు ఏలియా లాంటి విధేయత నేర్పించవా ప్రభువా? ఏలియా లాంటి వినయం నేర్పించవా ప్రభువా? లేచి వెళ్ళాడు ప్రభువా, నీవు చెప్పినట్టుగా చేశాడు ప్రభువా ఏలియా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభా, విధేయత నాకు నేర్పించండి. ఆ యొక్క వ్యక్తి ఇంగ్లీష్ మాట, ఒక్క మాట వస్తేనే ఆ మాట కూడా నాకు కావాలి, నేను అన్వయించుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలని ఎంత ప్రాకులాడాడు ఆ మాట కోసం. ఈరోజు నా దేవుడు ఎన్నో మాటలు ఇస్తున్నప్పుడు అది నీ కోసమని నువ్వు అన్వయించుకుంటున్నావా, లేక పక్కవారి కోసమో ఎదురువారి కోసమో అని ఆలోచిస్తున్నావా? అది నా కోసమే, నేను సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, బాగు చేసుకోవాలి, బాగుపడాలి నేను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రులు, స్తోత్రులు. హల్లెలూయా. సారెపతి విధవరాలు ఎంత వినయం కలిగింది. దాహం అడిగినప్పుడు దాహం తేవడానికి ఆమె బయలుదేరి వెళ్ళింది. వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఆ చేతితోనే ఒక రొట్టె ముక్క కూడా తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆమె పరిస్థితి అంతా చెప్పింది, యథార్థం హృదయంతో చెప్పింది. అందుకే దేవుడు అద్భుతమైన కృప ఆమెకు అనుగ్రహించాడు. నువ్వు కూడా చెప్పగలవా? నీ యథార్థత స్థితి ఏంటో చెప్పగలవా? నిజంగా చెప్పగలవా? అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలవా? హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతులు, స్తుతులు, కృతజ్ఞతలు ప్రభువా. హల్లెలూయా. అప్పుడు ఏలియా అన్నాడు, భయపడవద్దు అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు భయపడుతున్నావా? ఏ విషయానికైనా నీ యొక్క జీవితాన్ని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి చింతపడుతున్నావా? దిగులు పడుతున్నావా? హల్లెలూయా. భయపడవద్దు అని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి నిజంగా దేనికి భయపడవసరం లేదు, దేనికి భయపడవసరం లేదు. నీ భయాలన్నీ తీసివేయడానికే ప్రభు వచ్చాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నీకు అండగా నిలవడానికే వచ్చాడు ఆయన. హల్లెలూయా. నీ కొండగా, కోటగా, ఆశ్రయంగా, దుర్గంగా ఉండడానికే ప్రభు నీ కోసం వచ్చాడు.
హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమె చక్కగా యెహోవా సెలవిచ్చినట్లుగా, ఏలియా సెలవిచ్చినట్లుగా మొదటి అప్పమును తీసుకొచ్చింది. మొదటి అప్పం ప్రభు కొరకు ఇచ్చింది, ఆ ప్రభు సేవకునికి ఇచ్చింది. హల్లెలూయా. నువ్వు ఇచ్చే గుణంతో ఉన్నావా? మొదటి భాగం దేవునికి ఇస్తున్నావా? మొదటి స్థానము దేవునికి ఇస్తున్నావా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయని చెప్తున్నాడు. నువ్వు ఆయన నీతిని వెతుకుతున్నావా? ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నావా? మొదటిగా ఆయన్ని వెతుకుతున్నావా? హల్లెలూయా. ప్రభువుకు స్థానం ఇస్తున్నావా? నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి? హల్లెలూయా. స్తోత్రం. మొదటి స్థానం ఇస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి స్థానం ప్రభుకి ఇచ్చింది. ఆమె సమృద్ధిని పొందుకుంది, అద్భుతం పొందుకుంది, ఆశ్చర్యమైన కార్యాలు. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదా? మొదటి స్థానం ప్రభుకి ఇవ్వు, గొప్ప కార్యాలు ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో అపూర్వ ముందుకొచ్చి ప్రార్థనలు నడిపించాలని కోరుతున్నాను. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. దేవా యేసయ్య, ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్య, నీకే స్తోత్రములు తండ్రి. వాక్యంలో ఉన్నట్టు తండ్రి, దేవా యేసయ్య, విధవరాలని వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు యేసయ్య. నీకే స్తోత్రములు తండ్రి. దేవా యేసయ్య, తండ్రి ఏలియా పట్ల తండ్రి తను చూపించిన విధేయతను బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా యేసయ్య, మేము కూడా అట్టి రీతిగా ఉండేలాగున మీరు సహాయం చేయండి యేసయ్యా. అవును ప్రభువా, మేము మొదటి స్థానం నీకు ఇచ్చేలాగున మేము ఉండాలి ప్రభువా. దేవా యేసయ్య, ఏ పనులలో పడి తండ్రి దేవా యేసయ్య నీకు మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నామో ప్రభువా. దేవా యేసయ్య, నీకే స్తోత్రములు తండ్రి. నీకు ఆ మొదటి స్థానం మేము ఇచ్చే విధంగా మీరు సహాయం దయచేయండి దేవా యేసయ్య. మాకు కలిగిన దానిలన్నిట్లో తండ్రి దేవా యేసయ్య, మొదటిగా నీకే మేము ఇవ్వేలాగా మీకు సహాయం దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. విధేయత తండ్రి దేవా యేసయ్య, విధవరాలకు ఇచ్చిన వినయం విధేయత మాకు కూడా దయచేయండి ప్రభువా. దేవా యేసయ్య, ఈ దైవజనుల పట్ల తండ్రి తను చూపించిన విధేయతను బట్టి నీకు వందనాలు తండ్రి. అట్టి మనస్సును మాకు కూడా దయచేయమని తండ్రి దేవా యేసయ్య, నీకే స్తోత్రములు తండ్రి. మా సేవకుడి పట్ల కూడా తండ్రి అట్టి వినయ విధేయతలు మాకు దయచేయండి తండ్రి దేవా యేసయ్య. నీకే స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా యేసయ్య. ఈ వాక్యంలో ఉన్న మర్మమును మేము ఎరిగి తండ్రి దేవా యేసయ్య, నీకే స్తోత్రములు తండ్రి. దేవా, మంచి ఆ విధవరాలి సారెపతి విధవరాలిగా మేము కూడా ఉండేలాగున మాకు సహాయం దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రములు, స్తోత్రములు. గొప్ప దేవా, నీకే వందనాలు తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా యేసయ్య, ఎవరెవరిది ఏ అవసరాలతో వచ్చారో ప్రభువా, ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చండి ప్రభువా. దేవా యేసయ్య, నీకే స్తోత్రములు. గొప్ప దేవా, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా యేసయ్య. నీకే స్తోత్రములు తండ్రి. దేవా, గొప్ప దేవా, నీకే వందనాలు. అక్కని వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి దేవా యేసయ్య. నీకే స్తోత్రములు. అక్క ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను తండ్రి మా హృదయాలలో మేము అలవర్చుకోవాలి ప్రభువా. దేనిని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి దేవా యేసయ్య, వాక్యాన్ని మా మనసులకు హత్తుకునే విధంగా మేము ఉండాలి ప్రభువా. నీకే స్తోత్రములు. గొప్ప దేవా, నీకే వందనాలు తండ్రి దేవా. ప్రతి ఒక్క స్త్రీ ఎలా ఉండాలో ప్రభువా మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి దేవా. అవును ప్రభువా. దేవా యేసయ్య, ఏది చేసినా కానీ తండ్రి మేము మొదటిగా నీకు ఇవ్వలేకపోతున్నామేమో తండ్రి. మా మొదటి స్థానం మీకు ఇవ్వలేకపోతున్నామేమో ప్రభువా. నీకే స్తోత్రములు. అట్టి రీతిగా మేము ఉండకుండా తండ్రి మొదటిగా నిన్ను వేడుకునే విధంగా మేము ఉండాలి ప్రభువా. నీకే స్తోత్రములు. గొప్ప దేవా, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా యేసయ్య. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థనని చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. Jesus.